వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం కొత్తపేట దగ్గర ఉన్నాం. సో కొత్తపేటలో బోనాలు అంటేనే మొట్టమొదటి గుర్తుకొచ్చేది యశ్పాల్ అన్న. సో యశ్పాల్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా జరిగేటువంటి బోనాలకి మరి ఎందుకు ఇంత ఘనంగా జరుపుతారు, ఏమైనా సెంటిమెంట్ తోటి ఈ బోనాలు జరుపుతున్నారా అనేది వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? అన్న కొత్తపేటలో ఎక్కడ చూసినా మీ బ్యానర్లు మీ హవానే కనిపిస్తుంది. ఏందన్నా ఇప్పటి నుంచి యశ్పాల్ అన్న ఆధ్వర్యంలో ఇంత భారీగా ఇంత ఘనంగా బోనాలు జరుగుతుంది అనుకోవచ్చు? అందరు కూడా బోనాలు శుభాకాంక్షలు. మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో పాత నగరంలో అయిపోయిన తర్వాత ఈ యొక్క శ్రావణ మాసంలో కొత్తపేటలో ఈ యొక్క బోనాలు జాతర మొదలవుతుంది. ముఖ్యంగా 12 సంవత్సరాల నుంచి అమ్మవారి ఊరేగింపు ఘటము మేము తీస్తాము. ఈ యొక్క ఊరేగింపు ఘటం కూడా మరి మన నగరానికి పరిచయం చేసినటువంటి పోతరాజు పెంటయ్య గారి మునిమన్మల్లో ఈ యొక్క అమ్మవారి ఘటం ఇస్తుంటారు. ఈ యొక్క అమ్మవారి ఘటము ఫస్ట్ ఏడుపాయల దేవాలయంలో ప్రారంభమవుతుంది. దాని తర్వాత మహారాష్ట్ర తుల్యాపూర్ లో ఈ యొక్క అమ్మవారి ఘటము అక్కడ జరుగుతుంది. తర్వాత విజయవాడ కనకదుర్గ, మహబూబ్ నగర్ జోగులాంబ దేవాలయంలో, దాని తర్వాత హైదరాబాద్ నగర్కి చేరుకొని హైదరాబాద్ నగరంలో మరి మిర్యాల మండి అమ్మవారి దగ్గర, అదే విధంగా మరి రవిల్పూర గోల్చుటం తిరుగుతూ మరి శ్రావణ మాసంలో మన కొత్తపేటకి ఆ యొక్క అమ్మవారి ఊరేగింపు ఘటంలో ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇది 23వ తేదీన ఆదివారము ఈ యొక్క ఘటం ప్రారంభమవుతుంది. మరి అమ్మవారి ఊరేగింపు ప్రత్యేకత ఏంటంటే ఇది మనం పాత పట్టణంలో చూస్తాం, ఈ కొత్త నగరంలో మనం చూడం. కనుక మేము 12 సంవత్సరాల క్రితమే మా యొక్క టీం మెంబర్స్ ఒక 30 మంది మేము ఏర్పడి మనం ఓల్డ్ సిటీలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా మనం అదే విధంగా జరపాలి. మరి మన దేశం బాగుండాలి, మన దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంటు వ్యాధులు కావచ్చు, మరి వాళ్ళ యొక్క బిజినెస్ అభివృద్ధి కావచ్చు, చదువులో అందరం కూడా మంచిగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము 12 సంవత్సరాల కింద తీసుకోవడం జరిగింది. ఈ 12 సంవత్సరాలతో ఈ తారీఖు 13వ సంవత్సరం మరి పోతరాజు విన్యాసాలు కూడా ఇక్కడ జరుగుతాయి. అంటే హోల్సేల్ ఏ రకంగా జరుగుతుందో ఈ యొక్క నగరంలో ఇక్కడ కూడా కొత్తపేటలో మోహన్ నగర్ లో కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయ్యి 11 దేవాలయాలు కొలుపైలో ఉన్నటువంటి 11 ఇక్కడ ఉన్నటువంటి 11 దేవాలయాలు తిరుగుతూ మరి మధ్యలో ఎవరైతే భక్తులు వారి యొక్క కోరికలు నెరవేర్చిన వారు వాళ్ళ ఇంట్లోకి స్వాగతం పలికి ఓడి బియ్యం కూడా సమర్పిస్తారు. ఇలా ఈ యొక్క కార్యక్రమం 8 కిలోమీటర్లు ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు ఘటం మరి మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమై మరి సాయంత్రం 6 గంటలకు మోహన్ నగర్ చౌరస్తాలో అంబరి ఏనుగు పైన అమ్మవారు మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆరతి కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆరతి కార్యక్రమం తర్వాత మళ్ళీ ప్రారంభమై మరి ఈ యొక్క కొత్తపేట మహంకాళి అమ్మవారి దేవాలయం చేరుకొని మైసమ్మ దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, చిత్తారమ్మ దేవాలయం, లాస్ట్కు సత్యనగర్ లో ఉన్నటువంటి సిసిసి బంగారు గవ్వల రేణుకాయలమ్మ దగ్గర ఈ యొక్క కార్యక్రమం ముగిస్తుంది. ఈసారి ప్రత్యేకంగా బంగారు బోనం కూడా మా యొక్క కమిటీ ఊరేగింపు కమిటీ ద్వారా బంగారు బోనం కూడా ఈసారి ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారికి మేము సమర్పించున్నాం. మా కమిటీ తరఫున మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు మరి ఇక్కడ అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంది. ఎక్కడ కూడా రాజకీయం సంబంధించినటువంటిది ఏది లేదు. భక్తితోటి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన యొక్క ఈ యొక్క సంస్కృతిని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే అన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమ్మవారు కళలకు వచ్చి చెప్పడము, లేకపోతే మొదటి నుంచి అమ్మవారు భక్తులుగా ఉండడము, అట్లాంటి వారు మాత్రమే అంటే వంశ పర్యాయం అనుకోవచ్చు, లేకపోతే ఇట్లా కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తారు. సో దాదాపుగా 12-13 సంవత్సరాలుగా యశ్పాల్ గారు చేయడానికి గల ప్రధాన కారణం పెరిగింది ఓల్డ్ సిటీలో కుర్మాగూడ సైదాబాద్ ప్రాంతంలో. అక్కడ ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు ఘటము మేము చిన్నగా 6th క్లాస్ ఉన్నప్పుడు ఊరేగింపులో తిరగడం, వారు ఎప్పటి ఉండడము, బోనాల పండుగ అంటేనే కొద్దిగా మాట్లాడుతుండే మా టీం అందరి ఒక టీం వర్క్ తోటి ఆ రోజు అనుకున్నాం ఖచ్చితంగా మనం చేయాలి మరి అని. ఇక్కడ కూడా మనం ఇక్కడ చేయాలి. ఇక్కడ ఏంటంటే బోనాలు అనగానే
ఏ రకమైన ఉన్నది. కానీ మన ధర్మాన్ని మనం ఇక్కడ మన అసలు బోనాలు ఏంది, అసలు ఏంది అనేది ఇక్కడ పోతరాజులతోటి ఈ అమ్మవారి ఊరేగింపు ఘటం ఇది ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలిటికల్ అంటే పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి అన్న. బోనాలలో కావచ్చు, ఏ పండగలలో చూసుకున్నా పాలిటిక్స్ ఎక్కువైపోతున్నాయి. మరి కొత్తపేటలో చూసుకున్నట్టే కూడా అంటే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఎవరి వాళ్ళు ఫ్లెక్సీలు అవి కట్టిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ కూడా పొలిటికల్ డ్రామా ఏమైనా జరుగుతుందా, లేకపోతే అందరూ స్వచ్ఛందంగా అనుకోవచ్చు? మీరు కనుక్కోండి సార్, ఇక్కడ పొలిటికల్ డ్రామా ఉండదు. ఇక్కడ భక్తి తోటి మేము చేస్తాం కార్యక్రమం. ఓకే, అంతేగాని పొలిటికల్ ద్వారా ఉంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు చేస్తుంది. మరి 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, అంతే కదా. సో పాలిటిక్స్ కి అతీతంగా, పాలిటిక్స్ కి అతీతంగా అందరు నాయకులు వస్తారు, అందరు కూడా వస్తారు. మన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, మన సంస్కృతిని, మన తాతలు, మన ముత్తాతలు ఈ యొక్క అప్పటి నుంచి కూడా ఉన్నది. మరి అమ్మవారు ఆ రోజు ఈ యొక్క అంటువ్యాధులు రావద్దనే ఉద్దేశంతో మనం బోనం చేస్తాము. ఇవన్నీ కార్యక్రమాలు కాబట్టి అందరు కూడా మంచిగా ఉండాలి. ఊరు పొలిమలు అన్ని తిరుగుకుంటూ మరి ఎక్కడ కూడా ఈ రకంగా ఎవరు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం తీసుకోవడం. అంటే రాజకీయాలు ఉన్నా, రాజకీయాలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా రాకపోయినా కూడా హడావిడి మాత్రం కొత్తపేటలో యశ్పాల్ ఆధ్వర్యంలో ఈ విధంగానే ఉంటది అనుకోవచ్చు. ఈ విధంగానే ఉంటారు అన్నమాట. దినదిన మేము ఈ యొక్క ఊరేగింపుని ఇక పెంచుకుంటూ పోతున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రతి ఎంపీలు వస్తారు. ఆర్ కృష్ణయ్య గారు, అదే ఈటల రాజేందర్ గారు, జిల్లా నాయకులు అందరూ కూడా, ఇక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ యువజన సంఘాలు, అదేవిధంగా కాలనీ అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని 12 గంటలకు భోజనాలు పెట్టాం, 1 గంటలకు మా యొక్క ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సో ఇదే అమ్మవారి మహిమ ఏమైనా ఉందా అన్న? ఇక్కడ మీకు కూడా ఏమైనా సెంటిమెంట్ లాంటిది ఉందా అమ్మవారి దగ్గర? అమ్మవారి మహిమ ఉంటది కాబట్టి కదా మేము చేస్తున్నాము. ఓకే, సెంటిమెంట్ ఏమైనా ఉందా మీకు? సెంటిమెంట్ అని లేదు కానీ భక్తి అంతే. అమ్మవారి మీద మేము అమ్మవారి సేవకులం అనుకొని మేము చేస్తున్నాం. మా టీం అంతా కూడా అమ్మవారి సేవకులు అనుకొని చేస్తున్నాం. చేయాలి, మన ధర్మాన్ని మనం కాపాడాలని ఉద్దేశిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రతిసారి? అంటే దినదిన అభివృద్ధి అంటారు కదా, ప్రతిసారి మా టీమ్ లో ఉన్నవారు బిజినెస్ లో కావచ్చు, కూడా డెవలప్మెంట్ అనేది కాదు వస్తుంటది. మా టీం అందరూ కూడా డెవలప్ అయితేనే ఉంటారు. మేము సేవ చేస్తున్నాం కాబట్టి మాకు అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి అని మేము అనుకొని చేస్తాం. అందరు మీరు ఉన్నారు, అందులో మేము కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఓకే అన్న. సో మొదట అంటే ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు కొంతవరకు స్ట్రగుల్స్ ఫీల్ అవుతారు కదా, అట్లాంటి స్ట్రగుల్స్ ఫీల్ అయినాయి కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? స్ట్రగుల్స్ అంటే స్టార్టింగ్ కొంతమందితో స్టార్ట్ అయిందవచ్చు, తర్వాత రాంగ ఇదేంది అని కొంతమంది ఆశ్చర్యపోతారు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడు వస్తుంది అమ్మవారి ఊరేగింపు ఘటం, పోతరాజుల విన్యాసాలని అందరూ కూడా ఎదురు చూస్తారు. బస్తీలలో కావచ్చు, గుడి దగ్గర కావచ్చు, అది చాలా బాగుంటది. ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు ఘటము, పోతరాజుల విన్యాసాలు, వారి ఆట పాట చూసి చాలా సంతోషిస్తారు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో బోనాలు అంటే కొన్ని దగ్గర తాగుడు అవి అన్నట్టు కూడా కొంతవరకు జరుగుతాయన్నా. అంటే మీ దగ్గర బోనాలు ఎత్తినప్పటి నుంచి చివరి వరకు ఏ విధంగా అంటే అలా మీకు చెప్తున్నా కదా, ఈ పోతరాజులది ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసిరో 100 సంవత్సరాల కింద పోతరాజు పెంటయ్య గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వారు ఏంది అసలు ఏంది వాళ్ళ మునిమన్మలు ఎత్తుకున్నారు. అంటే వాళ్ళు పాలు తాగి నిష్టగా ఉండి ఫాస్టింగ్ లో ఉండి ఈ యొక్క చేస్తారు. ఇప్పుడు శివ కుమారు ఆధ్వర్యంలో జరుగుతుంటది. వాళ్ళు ఎత్తుకొని ఈ యొక్క కార్యక్రమం ఫాస్టింగ్ ఉండి మొత్తం ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు పూజ స్టార్ట్ అయితే 1:30కి ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అది ఎత్తుకొని అట్లనే ఉండి వాటర్ కూడా పాలు తాగి ఇది నడుస్తుంది. పోతరాజులు కూడా పాలు తాగే ఉంటాం. చాలా నిష్టంగా ఉంటది. ఇదేదో మందు అది కాదు. మేము ఏంటంటే భక్తిని ప్రజలలో చూపించాలి. అసలు పోతరాజుల ఆట అంటే ఏంది, అసలు ఏంది తెలియని వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, తెలియాలి. మన ధర్మాన్ని మనం కాపాడాలి, మన సంస్కృతి తెలియాలని ఉద్దేశంతో జోగినీలు కావచ్చు, శివశక్తులు కావచ్చు, అవన్నీ ఉంటాయన్న. ఆ జోగిని కూడా మా యొక్క ఈసారి బంగారు పూర్ణం ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా జోగిని ఉంటుంది. సాయంత్రం ఊరేగింపులో జోగిని కూడా మాతో పాటు వస్తుంది. ఓకే అన్న. సో
అంటే నెక్స్ట్ ఇంకే విధంగా చేద్దాం అనుకుంటున్నారా? ఏ విధంగా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మేము ఇది హనుమాన్ జయంతి 2 చేస్తామన్నా. ఇది హనుమాన్ జయంతి. సో ఇప్పటికీ ఆ టీం యూనిటీగానే ఉంది. మా టీం యూనిట్ 30 మంది మా టీం. మేము ఎక్కడ ఉన్నా అందరం కలుసుకొని 12 సంవత్సరాలుగా 12 సంవత్సరాల నుంచి అవునా? ఎక్కడ కూడా ఏమో మా గ్రూప్ ఉంటుంది. మేము ఆ గ్రూప్ లో ఎప్పటికప్పుడు ఒక 1.5 month నుంచి ఒక ప్లానింగ్ జరుగుతుంది. ఎక్కడ ఒక 7 మంది మీటింగ్స్ జరుగుతాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ డిపార్ట్మెంట్ ఎవరు పొజిషన్స్ సంబంధించిన లీడర్ ఇవన్నీ కూడా ఇక్కడ డిపార్ట్మెంట్స్ వారిగా మేము పనిచేసి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని దీనికి అందరూ ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అందరు సహకరిస్తారు. అందరు సహకరిస్తారు సార్. మా పోలీస్ వాళ్ళు అదేవిధంగా జిహెచ్ఎఫ్ కి సంబంధించినటువంటి గుంటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరమ్మతులు చేయమని 15 రోజుల ముందే మనం పోయి డీసీ గారిని కలవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క టెంపుల్స్ దగ్గర అన్ని కూడా నీట్ గా చేయాలి, లైటింగ్స్ ఏర్పాటు చేయాలి. అదే విధంగా ట్రీ కటింగ్ ఎప్పుడైతే మనం ఊరేగింపులో పోతుంటే మన అమ్మవారు అంబరి పైన ఊరేగిస్తారు, అమ్మకు హైట్ ఉంటే ట్రీ కటింగ్ కూడా చేస్తాం. అది కూడా మా టీం వరకే మేము ఎవరు డిపార్ట్మెంట్ గా చేసుకొని ఈ కార్యక్రమం అంటే మేము చేస్తాం. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. అమ్మవారి ఆశీర్వాదం కూడా మాకు ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం మీ తోటి నడిపిస్తుంది అంతే. అమ్మవారే ఇక అంతే. చాలా మంది అన్న మమ్మల్ని ఎన్నుకొని చేపిస్తుందని మేము అనుకుంటాం. మేము అదే సంతోషిస్తున్నాం అంతే. ఇక్కడ వేరేది ఇంకేం ఆశించలేదు, ఏం ఆశించదు లేదా అదే భక్తి. మనం భక్తిని తీసుకోవాలి. సో సేవకులం, అమ్మవారికి సేవకులం. ఓకే అన్న. సో కొత్తపేట బోనాలు మరోసారి ఏ విధంగా ఉంటుందో మీ కాలనీ ప్రజలకు కావచ్చు, మీ ప్రజలకి ఇన్విటేషన్ కావచ్చు, మీ ద్వారా నేను ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు ఘటం, పోతరాజుల విన్యాసాలు, బంగారు బోనం ఈసారి ప్రత్యేకంగా ఉన్నది. ఈ కాలనీ అసోసియేషన్స్ అదేవిధంగా తెలంగాణ హిందూ యువ కిషోరులకు చుట్టుపక్కల అందరూ కూడా ఈ కోరేది ఏంటంటే మా యొక్క అమ్మవారి ఊరేగింపు ఘటంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిన కోరుతున్నాం. 23వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు మోహన్ నగర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి ప్రారంభమై మరి 8 గంటలకు ఈ యొక్క శ్రీ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు ఎండ్ అవుతుంది. కనుక అందరూ కూడా విచ్చేసి పెద్ద సంఖ్యలో ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిన కోరుతున్నాం. సో మొత్తానికైనా అమ్మవారి కృప కటాక్షం అందరిపైన ఉండాలని చెప్పేసి మరోసారి కోరుకుంటున్నాం. ఆయన బోనాల రోజు మళ్ళీ కలుద్దామని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది యశ్పాల్ గారి తోటి స్పెషల్ చిట్చాట్. కొత్తపేట బోనాలకి మారు పేరైనటువంటి మరి హైదరాబాద్ అంటేనే బోనాలని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో, తెలంగాణ అంటేనే బోనాల కల్చర్ ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఈసారి కొత్తపేటలో కూడా అంగరంగ వైభవంగా కూడా బోనాలు చేస్తాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎవరు కూడా మిస్ కాకుండా బోనాలకు అటెండ్ కావాలని చెప్పేసి కూడా యశ్పాల్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది యశ్పాల్ గారితో స్పెషల్ చిట్.